ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి జకర్యాతో ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. జకర్యా గ్రంథములో 2 ప్రధాన భాగాలు ఇమిడి ఉంటున్నాయి. మొదటిది 1 నుండి 8 అధ్యాయములు క్రీస్తు పుట్టుక మునుపు 520-518 మధ్య కాలంలో జకర్యా యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి, దేవుని ప్రజల పవిత్రీకరణ గురించి దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. అది మొదటి భాగము. రెండవ భాగము మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు రాబోయే రక్షకుని గురించి, మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అంతిమ తీర్పు గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ 2 భాగాలు ఈ యొక్క జకర్యా గ్రంథంలో మరి భాగంగా ఉంటున్నాయి. మరి దీంట్లో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. మొదటిది శిక్ష మరియు నిరీక్షణ గురించినటువంటి సందేశాలు, మరియు రెండవది ఇశ్రాయేల్ పొరుగు దేశాలపైకి తీర్పు, ఇశ్రాయేల్కి మరియు పొరుగు దేశాల వారికి తీర్పు, దేవుని యొక్క తీర్పు, భవిష్యత్ కాలములో క్షేమ సమాధానాలు. ఈ యొక్క 3 అంశాలు ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క గ్రంథములో, జకర్యా గ్రంథములో మనము చూడగలము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయినటువంటి జకర్యా మరి క్రీస్తుకు పూర్వము క్రీస్తును గురించి, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, మరి నిరీక్షణ గురించి, రక్షకుడు అనేటువంటి అంశాల గురించి ఈ యొక్క గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను వారిని యెహోవా యందు బలశాలురుగా, బలమైనటువంటి వారిగా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలను బలాఢ్యులుగా నేను మరి చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానము నిరర్థకము కానేరదు. ఎందుకనగా ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పుడు కూడా బలవంతులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయన బలాఢ్యుడు, బలము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు, అనాథలుగా విడిచేటువంటి దేవుడు కాదు. మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను మరి బలశాలులుగా నేను ఉంచుతానని ప్రవక్తతో మాట్లాడుతాను. ఆయన నామము స్మరించు వారు వ్యవహరింతురే. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కులు మరి బలమైనటువంటి వాక్కులు. ఆయన మాటల్లో సత్యం ఉంటున్నది, ఆయన మాటల్లో బలం ఉంటున్నది, ఆయన మాటల్లో మరి నిరీక్షణ ఉంటున్నది. దేవుడు చేసినటువంటి వాగ్దానము ఇశ్రాయేల్ యొక్క ప్రజల పట్ల వారిని బలవంతులుగా ఆయన నిలబెట్టినటువంటి సందర్భము మనకు తెలిసినటువంటి విషయమే. ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనల్ని బలవంతులుగా ఆయన చేస్తాడు. ఎందుకనగా ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు, సమస్తము సాధ్యమైనటువంటిది. ఆయన ఎందు భయభక్తులు కలిగి మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో ఆయన్ను ఆరాధించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.